ఫోటోలు ఎంతమంది बाबू जगजीवन राम बोलो बाबू जगजीवन राम हमारा है నీడలు తీసుకున్నాం ఏంటి తీసుకున్నాం నీడలు వయసు అక్కడ ఇక్కడ భూషణ్ ఇంటి తీసుకుంటారా పక్కన వయసు అక్కడ ఇక్కడ భూషణ్ ఇంటి తీసుకుంటారా పక్కన ఈరోజు బాబు జగజీవన్ రామ్కి జన్మతిథి బర్త్ యానివర్సరీ ఉంది. బాబు జగజీవన్ రామ్ యాజ్ వి ఆల్ నో ఇది వాళ్ళు చాలా పెద్ద నాయకుడు. ఇండియా నాట్ ఓన్లీ ఫర్ ది దళిత్స్ బట్ ఫర్ ది ఎంటైర్ ఇండియా. వాళ్ళు ఎక్స్ మినిస్టర్ కూడా ఉన్నారు, అగ్రికల్చర్ మినిస్టర్, సమ్ టైమ్స్ హీ హెస్ బిన్ డిఫెన్స్ మినిస్టర్ ఆల్సో. 1971 వార్లో కూడా వాళ్ళు చాలా బాగా పనిచేశారు. సామాజిక హక్కులు, సామాజిక న్యాయాలు, సోషల్ జస్టిస్ అండ్ అందరూ హక్కుల కోసం వాళ్ళు బాగా పనిచేశారు. ఈజ్ ఏ ఐడల్, ఒక మంచి ఐడల్ లాగా వాళ్ళు ఉన్నారు ఫర్ ది ఎంటైర్ నేషన్, నాట్ ఓన్లీ ఫర్ పర్టికులర్ కమ్యూనిటీ బట్ ఫర్ ది ఎంటైర్ నేషన్. కాబట్టి వీఆర్ సెलिब्रेटिंग हिज बर्थडे टुडे, वी आर सेलिब्रेटिंग हिज बर्थ एनिवर्सरी అండ్ सभी को शुभकामनाएं बोलता हूँ, सभी को అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు బాబు జగజీవన్ గారి యొక్క జయంతి సందర్భంగా అందరూ సమావేశమయ్యాము. ఈ సమావేశంలో మరి అందరూ నాయకులు, గౌరవనీయులు, పెద్దోళ్ళు, సబ్ కలెక్టర్ గారు, మరి అదేవిధంగా లోకల్ లీడర్స్ అందరూ వచ్చి మరి జయంతిని జయప్రదం చేసినందుకు మా తరఫున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 118వ జయంతి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బాబు జగజీవన్ రామ్ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి మరి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఉన్నత చదువులు చదివి మరి చిన్న వయసులోనే ఆయన అంచెలంచెలుగా రాజకీయాల్లో కూడా ఎదిగి దాదాపు 27 ఏళ్ల వయసులోనే బీహార్లో శాసనసభకు ఎన్నికై దాదాపు ఈ రాష్ట్ర దేశ చరిత్రలో 10 సార్లు అంటే 50 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర ఎవరికైనా ఉన్నదంటే ఒక బాబు జగజీవన్ రామ్కే ఉంది. మరి ఆయన చిన్నప్పుడు ఏ విధంగానైతే కష్టాలు అనుభవించిండో, చిన్నప్పుడు ఏ విధంగా అయితే బాధలు అనుభవించిండో అవన్నీ మరి నిమ్న జాతులు కానీ అనగారున్న ప్రజలకు అవి ఉండొద్దని చెప్పేసి వాళ్ళ మరి మేళ్ళ కొరకు, వాళ్ళ సంక్షేమం కొరకు, వాళ్ళ జాతులలో ఉన్నటువంటి రుగ్మతల రూపుమాటానికి చదువు సంధి కావాలని చెప్పేసి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకొని మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతులను చైతన్యం చేసినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రామ్. మరి ఆయన ఏదైతే ఆశయంతో మరి జీవించారో ఆయన ఆశయ సాధన కొరకు మనమందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఒక స్ఫూర్తి ప్రదాతగా ఆయన భారతదేశానికి ఆయన చరిత్ర నిలిచింది. కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఆయన ఆశయ సాధనకు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, సంస్థలు కానీ, వ్యక్తులు కానీ మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఆయన ఆశయ సాధనలో భాగస్వాములు కావాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ. స్వాతంత్ర సమర యోధులు, బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడినటువంటి మహోన్నత వ్యక్తి మన మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మనం శక్కనార్ చౌరస్తాలో గల బాబు జగజీవన్ రామ్ చౌరస్తాలో ఈరోజు ఘనంగా బాబు జగజీవన్ రామ్ యొక్క జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసి ఈ జయంతిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా జయంతి శుభాకాంక్షలు. బాబు జగజీవన్ రామ్ చౌరస్తాలో జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం జరిగింది. మరి బాబు జగజీవన్ రామ్ గారు అతి పిన్న వయసులోనే మరి చట్టసభలో వచ్చి ఆయన
ఆ రోజునే రాజకీయంగా ఎదిగిన మహానుభావుడు. మరి ఒక ఎమ్మెల్సీగా ఎన్నికై తర్వాత ఎంపీగా ఎన్నికై మరి కేంద్రంలో అనేక మంత్రి పదవులు చేసి భారత ప్రధాని అయ్యే ముందు అతను ఒక దళితులను అణగదొక్కి కూడా భారత ఉప ప్రధాని చేసి మరి ఆ రోజు ఆయనకు అవమానపరిచిన బాధపడిన వ్యక్తి మహా గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రావు. మరి బాబు జగజీవన్ రావు మరి ఆ రోజు ఈ పేర్ షాప్ అనేటివి కూడా ఆ బాబు జగజీవన్ రావు గారు సివిల్ సప్లై కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మరి యొక్క పేర్ షాపులు కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ ఇవన్నీ అనేక పదవులు చేసినటువంటి మహానుభావుడు. ఆయన రైల్వే మంత్రి కూడా చేశారు. ఈయన పుట్టిన బీహార్ రాష్ట్రంలో జన్మించి మరి ఒక అతి మధ్యతరగతి కుటుంబంలో బట్టి అంచనంచని వ్యక్తి మా గురువు మా జగజీవన్ రావు కాబట్టి ఈయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా బాబు జగజీవన్ రావు గారికి భారతరత్న అవార్డు